పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గవర్నమెంట్ మళ్ళీ రాదేమో అని భయపడుతున్నట్టున్నారు. అందుకని బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి చొరబాటుదారులు అక్కడున్న హిందువుల్ని అర్జెంట్‌గా తరిమివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్ని కంప్లీట్ తమ షీల్డ్‌లోకి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాలు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సీరియస్‌గా నడిచిపోతుంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపుగానే తమ చేతుల్లో అన్నీ పెట్టేసుకుంటే ఇక ఎవడు ఏం చేయలేడు అనుకున్నటువంటి చేస్తున్నారా? లేకపోతే భయపెడితే అప్పుడు రేపు పొద్దున వీళ్ళందరూ కంగారు పడతారనుకుంటున్నారో తెలీదు గానీ, బీర్‌భూమ్ జిల్లాలోని ఇలంబాజార్‌లో ఉన్నటువంటి 200 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయ భూమిని ఆక్రమించుకోవడానికి టీఎంసీకి చెందినటువంటి ముస్లిం నాయకులు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో హిందువులు తిరగబడ్డారు. ఓవరాల్‌గా అందరూ ఐక్యంగా ఉండి భూ కబ్జా ప్రయత్నానికి తిప్పికొట్టారు, ప్రతిఘటించారు. పోలీసులు వచ్చేదాకా పబ్లిక్కే రక్షణగా నిలిచారు. పోలీసుల అండతో లోకల్‌గా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అండతో సైలెంట్‌గా వచ్చి ఒక్కసారిగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హిందువులు అడ్డం పడి ఆపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 29 అనగా ఈ ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చిందంటే పరిస్థితి అక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ఎంత కంట్రోల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.